శోధన అనగా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను మీరడానికి, దేవుడిచ్చినటువంటి మార్గమును తప్పి ప్రవర్తించడానికి ఒక మనిషిలో కలిగే ఆలోచన, ఆ మనిషిలో కలిగే ఒక దుష్ట కోరిక, ఒక దుర్మార్గపు ఆలోచన, ఒక అవినీతిపరమైనటువంటి ఆలోచన సాతానుడు లేకపోతే మనిషి లేకపోతే నా ద్వారా వీటి ద్వారా కలిగేటువంటి ఆలోచన ఈ యొక్క శోధన. గమనించండి, శోధన అక్కడికే పాపం అయిపోదు. శోధనలో పడిపోతే పాపం అవుతుంది. హల్లెలూయా. పడిపోతే పాపం అవుతుంది. కాస్త అర్థం కావడానికి చెబుతాను. ఈ యొక్క విషయాలను శోధన ఏ విధంగా ఉంటుంది అనేది మీరు గమనించాలి. మొట్టమొదటి విషయం ఏంటంటే శోధనను గమనించాలి. ఈరోజు ప్రాముఖ్యమైన విషయాల్లో మొట్టమొదటి మాట శోధనను గమనించడము అని అంటే ఈ మాట వస్తూ ఉంది, ఈ యొక్క క్రియ నా దగ్గరికి వస్తుంది, ఈ పని నా దగ్గరికి వస్తుంది చేయమని, ఇది దేవుని ద్వారా కలుగుతూ ఉందా, సాతాను ద్వారా కలుగుతూ ఉందా, లేకపోతే ఇది శోధనకు సంబంధించినటువంటి విషయమా, లేకపోతే ఇది నీతి సంబంధమైనటువంటి పని? ఫర్ ఎగ్జాంపుల్ ఊరికి సింపుల్గా చెప్తాను. నా యొక్క శాలరీ ప్రకారము, నా యొక్క స్తోమత ప్రకారము, నా యొక్క సామర్థ్యం ప్రకారము నేను కొనగలిగినది ఒక 10 గ్రాముల గోల్డ్ అనుకోండి. 10 గ్రాముల గోల్డ్ అనుకోండి. నా ఫ్రెండ్ అంటాడు, ఏయ్ కొనేసేరా, ఒక 100 గ్రాములు కొనేసి. నా సామర్థ్యం ఎంత? 10 గ్రాములు. 100 గ్రాములు కొనేసి అని అంటే 100 గ్రాములు నేను ఎలా కొనగలను? నేను కొనలేనురా అని అంటే అతను అంటాడు, కావాలంటే అప్పు తీసేసుకోరా, ఎవరైనా కొనేసి, ఊరికి వెళ్తున్నావు కదా, అప్పు తీసేసుకో. ఈ 100 గ్రాములు కొనడానికి సామర్థ్యము లేదు, తన దగ్గర డబ్బు లేదు, తను మళ్ళీ సంవత్సరము ప్రయాసపడిన ఈ యొక్క అప్పు తీర్చలేనటువంటి పరిస్థితి నాది. ఆ పరిస్థితుల్లో ఫ్రెండ్ ద్వారా వచ్చినటువంటి ఆలోచన నేను పరిశీలన చేసుకోవాలి. ఏమని, ఇది నాకు క్షేమకరమైన ఆలోచనేనా, ఇది దేవుని యొక్క ఆలోచనేనా, లేకపోతే సాతాను యొక్క ఆలోచన? ఇది ఒక శోధన. ఏం శోధన? నా శక్తికి మించి ప్రయాసపడడానికి, నా శక్తికి మించి నేను అడుగులు వేయడానికి వస్తున్నటువంటి స్నేహితుని ద్వారా వస్తున్నటువంటి ఒక మంచి ఆలోచనలాగా అనిపించే ఒక శోధన, మంచి ఆలోచనలాగా అనిపించేటువంటి ఒక శోధన. అప్పుడు నేను గమనించి చెప్పవలసినటువంటి మాట, ఆ అప్పుల బాధ నాకెందుకు? అప్పుల బాధ ఎందుకు? నేను ఇస్తానని చెప్తాను, నేను సంవత్సరంలో నేను తిరిగి ఇస్తానని ఎవరికైనా చెప్పగలను? అప్పతానికి ఏం చెప్తాను? రేపంటే రేపు ఇచ్చేస్తానండి, మహా అంటే వారం అండి, లేదంటే శాలరీ రాగానే ఇచ్చేస్తానండి, శాలరీ అలాగ రాగానే నీకే తెచ్చి ఇచ్చేస్తాను. మరి ఆల్రెడీ నెల ఖర్చులు ఉన్నవి, అవేం చేస్తావు? ఎలాగ చేస్తాను? ఏ విధంగా చేస్తాను? రూమ్ రెంట్ కట్టుకోవాలి, ఫుడ్ చేసుకోవాలి, పిల్లల ఫీజులు కట్టుకోవాలి, ఇవన్నీ ఉండగా ఇవన్నీ ఎలాగ మేనేజ్ చేసుకోగలను? ఏ విధంగా మేనేజ్ చేసుకోగలను? ఇవన్నీ ఆలోచించి నేను చెప్పవలసినటువంటి మాట నా వలన కాదు. మహా అంటే 10 గ్రాములు అంటే నేను 15 గ్రాములు తీసుకోగలనేమో, కానీ 100 గ్రాములు అనేది నేను తీసుకోలేను. ఆలోచన మాత్రం మంచిదే. స్నేహితుడు 2 రకాలుగా చెప్పవచ్చు. ఒకటి చెడు ఉద్దేశంతో చెప్పవచ్చు, రెండోది మంచి ఉద్దేశంతో చెప్పవచ్చు. మంచి ఏంటంటే కాస్త పొదుపైన చేసుకుంటాడు వీడు అన్న ఉద్దేశంతో చెప్పవచ్చు. కానీ అది ఇంకా శోధనలు భయంకరమైన లోయలో పడివేసేటువంటి ఆలోచన. అది 100 గ్రాములు తీసుకొని నేను సంవత్సరం పొడుతా వారికి అప్పు చాటేసుకొని, నా ముఖం చాటేసుకొని తిరగలేక, వారి ఎదుట మాట్లాడలేక, ఈ యొక్క ఫ్రెండ్షిప్, ఈ యొక్క ఫెలోషిప్, ఈ యొక్క సహవాసము పాడు కావడం, నా సాక్ష్యం పాడు కావడము. బయట నలుగురు ఏం చెప్పుకుంటారు? ఆయన పాస్టర్ గారు అంట, ఆయన బోధ చేస్తాడంట, అక్కడ గట్టిగా చెబుతాడు, కానీ నాకు ఇవ్వవలసినటువంటి డబ్బు ఇంకా ఇవ్వలేదు. అది మంచి ఆలోచన లాగానే ఉంది. యాషోమెస్సే దగ్గరకు వచ్చినటువంటి ఆలోచన కూడా అలాగనే. 40 days 40 రోజులు ఉపవాసం ఉన్నటువంటి యాషోమెస్సే దగ్గరికి సాతానుడు వచ్చి, శోధకుడు వచ్చి చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, అయ్యా నువ్వు ఆకలిగా ఉన్నావు కదా, నువ్వు అద్భుతాలు చేస్తావు కదా, ఆశ్చర్య కార్యాలు చేస్తావు కదా, ఈ రాళ్లను ఆజ్ఞాపిస్తే అవి రొట్టెలుగా మార్చబడతాయి. ఒక్కసారి ఆజ్ఞాపించి ఆ రొట్టెలు తినేసాయి. ఈ కొండ ప్రాంతం నుంచి మళ్ళీ నువ్వు ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ ఎక్కడో మీ ఫ్రెండ్స్ దాకా వెళ్ళి అక్కడ తినడం ఎందుకు? నీకు ఆకలి అయిపోయింది, ఉపవాసం ముగించావు కదా, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని ఉన్నపాటున తిని నేను చూస్తాను.
నేను చూస్తాను. మంచి ఆలోచన కాదండి. ఆకలి మీద ఉన్నాను, 40 days ఉపవాసం ఉన్నాను, మంచి ఆలోచనలాగా అనిపించే రీతిగా ఉన్నటువంటి మాట, ఆ మాటను యేసు మెస్సీయ గ్రహించాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 4వ అధ్యాయము ఆ మాటలు ఏమంట, ఆ ఫస్ట్ మాట ఏం చెప్పాడు? ఫస్ట్ వచనంలో ఏముంది? అప్పుడు యోషువ అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన కొనిపోబడెను. ఆ శోధకుడు ఇప్పుడు వచ్చిందా మీకు సమాధానం? శోధించేవాడు, ప్రయాణం చేసేవాడు ప్రయాణికుడు, బోధించేవాడు బోధకుడు, శోధకుడు. దేవుడా శోధకుడు సాతానా? ఆ శోధకుడు. ఏ శోధకుడు? మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో ఉన్న యోషువ అపవాది చేత, అపవాది అని అక్కడ రాయబడి 2 అని రాయబడి, కింద ఉన్నటువంటి మాట 3 అని రాయబడి, అక్కడ రాయబడిన మాట ఏంటి? సాతాను అంటే ఇప్పుడు సాతాను అనగా శోధకుడు అనే ఈక్వేషన్ ఫుల్ఫిల్ అయిపోయింది. అక్కడ సమానం వచ్చేసింది దానికి ఆన్సర్. ఓకే, ఆ శోధకుడు, ఆ సాతాను, ఆ అపవాది ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా అగునట్లుగా ఆజ్ఞాపించుము. 2వ వచనంలో చూసారా? 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన యొద్దకు ఆకలి కొనగా, ఆయన ఉన్నటువంటి స్థితి కూడా ఏది? ఆయన కలిగి ఉన్నటువంటి స్థితి కూడా ఆకలితో ఉన్నటువంటి స్థితిని సాతానుడు సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాడు. ఆకలితో ఉన్నటువంటి స్థితిని ఎవరి దగ్గరికి? స్వయాన ఆ యొక్క లోక రక్షకుని దగ్గరికే వచ్చి చెబుతూ ఉన్నాడు, ఈ రాళ్లను ఆజ్ఞాపించు, రొట్టెలుగా మార్చుకొని నువ్వు తినేసేయి. గమనించండి, శోధన ఏ రీతిగా వస్తుందనేది నువ్వు గమనించాలి. హల్లెలూయా. శోధన ఏ విధంగా వస్తుంది అనేది మనం మొట్టమొదటిగా గమనించాలి. ఆయన గమనించాడు గనక ఎంపటి ఆయన చెబుతూ ఉన్నాడు, రే శోధకుడా, ఏ సాతానా, మనుషుడు రొట్టె వలన మాత్రమే బ్రతకడు, దేవుని నోటి వలన, ఎలోహిం సర్వశక్తుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు, జీవిస్తాడు. నీవు చెప్పే మాట నేను వినడమా? నేను ఆకలితో ఉన్నానన్నది సత్యమే, కానీ నేను ఆజ్ఞాపిస్తే ఈ రాళ్ళు కాస్త రొట్టెలుగా మార్చబడతావి అన్నది సత్యమే, కానీ నేను నీ మాటను నెరవేర్చే విధంగా నేను మాత్రము ఈ పని చేయను. హల్లెలూయా. నాకు అనిపిస్తే నేను చేసుకొని తింటాను, నాకు అనిపిస్తే నేను చేసుకొని, నువ్వు చెబితే నేను చేయడం ఏంటి? అప్పుడేమవుతుంది? నీ మాటకు నేను లోబడిన వాడనవుతాను, నీ యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చిన వాడనవుతాను. అంతేకాదు, ఆయన మీద నేను ఆధారపడక నా స్వంత చిత్తం మీద ఆధారపడినట్టుగా ఉంటుంది. నీ మాట ఏమాత్రం నా దగ్గర చెల్లదు, నీ ఆటలు నా దగ్గర సాగవు అని ఆయన వాక్యము ద్వారా సమాధానం ఇచ్చాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా శోధన వస్తున్నప్పుడు నువ్వు గమనించాలి. నీ శక్తికి మించినటువంటి పనులను నువ్వు పెట్టుకుంటూ ఉన్నావంటే, నువ్వు ఇక మీదట ఈ సంవత్సరం కూడా నేను చేయలేను, ఇంకా ఇంతకాలము నేను ఇది చేయలేను అని అనుకున్నప్పుడు నువ్వు అది పెట్టుకోవడము, అది శోధనలో పడిపోయినట్టే.